హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులైంది కదా మీతో ఇలా మాట్లాడడం. సో ఈరోజు అయితే మేము మటన్ కూర ఎలా చేసుకుంటామో చూసేద్దామా. మా స్టైల్లో మటన్ కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. సో లెట్స్ గో ఇంటు ఏ వీడియో. ఫ్రెష్ మీట్ తెచ్చుకోవాలి. ఫ్రెష్ మీట్ తెచ్చుకొని బాగా ఫ్రెష్గా కడిగేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. పక్కకు తీసి పెట్టేసుకొని అన్ని ముక్కలు మంచిగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. మనం ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేయాలి. దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ అంతా పోయే వరకు అలా వేస్తూ ఉండాలి. ఇది అయిపోయాక కరివేపాకు వేయాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మీట్ ఉంది కదా, మటన్ ముక్కలు, అవన్నీ మనం బాండీలో వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై కాదు, కర్రీ మాత్రమే. అన్నంలోకి అయినా, చపాతీలోకైనా, ఎందులోకి అయినా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇలా పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేసి 5 మినిట్స్ వెయిట్ చేశాక ఇలా వాటర్ వచ్చేస్తుంది. చాలామంది ఉడకపెట్టుకొని ఫ్రై చేస్తారు కదా, అలా కాకుండా ఇలా డైరెక్ట్ కూడా ఫ్రై చేయొచ్చు ఉడకపెట్టకుండా. అండ్ కుక్కర్లో వేసి కూడా చేస్తూ ఉంటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఒక బాండిలోకి తీసుకొని ఇలా మళ్ళీ 5 మినిట్స్ అలా వేయించి మొత్తం అయితే 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనకి స్పైసీకి తగినంత కారం వేసుకోవాలి. సో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్నాం. ఎంత రెడ్గా ఉంది కదా. సో ఇప్పుడైతే టమాటోస్ యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్లేవర్కి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయే వరకు, ఈ కారం, ఉప్పు మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అయినాక వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉండాలి అంతే. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ అలా ఓపెన్ చేస్తే ఇలా మసిలిపోతుంది. పీసెస్ కూడా ఇక్కడే కుక్ అయిపోతాయి చాలా వరకు. సో బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి అన్నమాట. గరం మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆ 2 వేసి కూడా కలిపేసుకోవాలి. మేము చేసుకున్న మసాలా ప్యూర్ మసాలా అండి. మేమే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. ఈ మసాలాతో చాలా బాగుంటుంది. ఏ కర్రీలో వేసిన కానీ చాలా బాగుంటుంది. సో నేనైతే టేస్ట్ చూసేసాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని రైస్ అయితే ప్లేట్లో పెట్టేసుకొని తినడమే. ఇంకా మీరైతే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్గా కర్రీ మాత్రం. సో తినేస్తున్నాను. సో ఒక ముద్ద మీకు పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి.
ఇంకా లేట్ ఎందుకు, మీరైతే వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.